hearts beat to the city street. హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మంచి యాస్ట్ బొటిక్ అయితే వచ్చేసానండి. ఈ బొటిక్ నేను ఆల్రెడీ 2 months బిఫోర్ తీసానమాట. సో దాని నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పావని మునిపల్లి ఛానల్ చూసి చాలా మంది వచ్చి నచ్చి షాపింగ్ అయితే చేశారంట. నిజంగా షాపింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూసిన వాళ్ళకి కూడా చాలా మంది చూసారట. వాళ్ళందరికి కూడా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు కొత్త కలెక్షన్ వచ్చాయంట. ఎందుకంటే కమింగ్ మనకి వరలక్ష్మీ అన్ని ఫెస్టివల్స్ కదండి, శ్రావణ మాసం పెళ్లిళ్ళ సీజన్ కదా. సో ఇప్పుడు ఇంకా లేటెస్ట్ వచ్చాయంట. ఏమేమి వచ్చాయి ఏంటి అనేది మేడం మనకు చూపిస్తారు. మాకు అందరికి చూపించండి మేడం, మీకు బాగా రెస్పాన్స్ కూడా వచ్చిందని చెప్పారు. సో అన్ని చూపించండి మాకైతే. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. హాయ్ అండి, ఇవన్నీ మా కొత్త కలెక్షన్, లేటెస్ట్ కలెక్షన్, బ్రైడల్ కలెక్షన్ అన్నమాట. సో ఇవన్నీ మీకు సెట్స్ గా కాకపోయినా సెట్స్ గా కావాలన్నా తీసుకోవచ్చు, లేదా ఇట్లా సపరేట్ పీసెస్ లాగా అయినా తీసుకోవచ్చు. సో ఈ బ్లౌజ్ వచ్చేసరికి మేము జ్యువెల్ ఇన్స్పైర్డ్ అయ్యి కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసిన ఇదేంటంటే మనకి టెంపుల్ జ్యువెలరీ ఉంటది కదా, దాంట్లో నుంచి మనం ఇన్స్పైర్డ్ అయ్యి ఆ జ్యువెల్ పీసెస్ అన్ని సపరేట్ గా తీసుకొని మేము ఎంబ్రాయిడరీ చేసాము. ఇక్కడ కనుక చూస్తే ఈ లక్ష్మీదేవిది ఆ పెండెంట్ అట్లా పెట్టామన్నమాట. ఈ కంప్లీట్ బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ పీస్. ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి అన్నమాట హైలైట్. సో ఈ బ్లౌజ్ బ్యాక్ ఎట్లా వస్తుందంటే కంప్లీట్లీ వితౌట్ నెట్ లైనింగ్ వస్తుంది. అండ్ ఏంటంటే మనకి బ్యాక్ ఒక హారం మనం వేసుకుంటే ఎట్లా ఉంటుందో లుక్ అట్లా రావాలని మేము టార్గెట్ చేసాము. సో ఇవి కూడా మేము పెండెంట్స్ వీటితో జ్యువెల్స్ తో అంతా బార్డర్ లాగా చేసాము. సపోజ్ ఇప్పుడు మీకు ఎవరికైనా క్లయింట్ కి దీనికి లైనింగ్ కావాలంటే స్కిన్ కలర్ లైనింగ్ వేసి ఇస్తామన్నమాట. సో ఏ విధంగా అయినా కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ బ్లౌజ్ అనేది మనకి లెహెంగాకి కాకపోయినా శారీకి కానీ దేనికైనా కూడా చేసుకోవచ్చు. పట్టు శారీ, కంచి పట్టు శారీ కూడా చాలా బాగుంటుంది, మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. సో ఇది దీని లెహెంగా అన్నమాట. సో ఇది వచ్చేసరికి లెహెంగా అన్నమాట, బనారస్ లెహెంగా కంప్లీట్లీ ప్లీట్ చేసి ఫుల్ ఒక బ్రైడల్ లుక్ కోసం అన్నమాట. సో ఇది ఫుల్ ప్లీటెడ్, దీంట్లో లోపల మేము క్యాన్ అవన్నీ వేసాము. సో ఇది ఫ్రంట్ వచ్చేసరికి ఫ్లోర్ లెంత్ వస్తుంది, బ్యాక్ వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా లెంత్ ఉంటుంది అనమాట, ఒక ట్రైల్ లాగా. సో ఇదేంటంటే మనకి బ్రైడల్ లుక్ కూడా ఒక కొత్త లుక్ అండ్ రిఫ్రెషింగ్ గా అండ్ చాలా హెవీ అండ్ గ్రాండ్ గా కూడా ఉంటుంది. సో ఈ దుప్పట్టా వచ్చి కస్టమైజబుల్ అన్నమాట. మనకి సేమ్ దుప్పట్టా వద్దు, వేరే కైండ్ ఆఫ్ దుప్పట్టా కావాలన్నా కూడా చేయొచ్చు. ఈ దుప్పట్టా వచ్చేసరికి కంప్లీట్లీ కట్ వర్క్ చేసిన దుప్పట్టా. సో మిర్రర్ సీక్వెన్స్ ఉన్న ఫ్యాబ్రిక్ ని కంప్లీట్లీ కట్ వర్క్ చేసాము. సో ఈ కంప్లీట్ సెట్ వచ్చి ఇట్లా మనకి మిక్స్ అండ్ మ్యాచ్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఈ స్కర్ట్ లో వేరే బ్లౌజ్ వేసుకొని ఈ బ్లౌజ్ ఫర్ వేరే శారీకి అట్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 20,000 ఉంటుంది. సో ఇది మనం ఏదైనా మీకు వేరే డిజైన్ లైక్ ఈ ప్యాటర్న్ డిఫరెంట్ గా చేసుకొని మీకు వేరే బడ్జెట్ లో ఏదైనా చేసుకోవాలన్నా మనం అట్లా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్కర్ట్ కూడా వచ్చేసరికి 20 వస్తుంది, ఎందుకంటే ఇది కంప్లీట్లీ బ్రొకేడ్ బనారస్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో లోపల అంతా ఫ్యూజింగ్ చేసి 2 డిఫరెంట్ లైనింగ్స్ అట్లా పెట్టాము. సో ఇది వచ్చేసరికి మేము మోస్ట్లీ ఏంటంటే ఈ డ్రెస్ కి మేము టార్గెట్ చేసింది ఇప్పుడు బ్రైడల్ కి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కొంచెం హెవీ గ్రాండ్ గా ఉండడానికి డిఫరెంట్ యూనిక్ పీస్ లాగా అన్నమాట. సో ఈ 3 లైక్ బ్లౌజ్, స్కర్ట్, దీని లోపల ఉన్న స్కర్ట్ 3 సెపరేట్ పీసెస్. సో ఇప్పుడు ఈ ఫోటో షూట్ కి మనం ఈ కంప్లీట్ లుక్ గా యూజ్ చేసి తర్వాత మనం కావాలంటే రీయూజ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ ఫర్ వేరే శారీకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని లోపల స్కర్ట్ ఉంది కాబట్టి అది వచ్చేసరికి నార్మల్ ప్లెయిన్ మర్మైడ్ స్కర్ట్ లాగా అన్నమాట. సో కావాలంటే ఈ బ్లౌజ్ అండ్ స్కర్ట్ విత్ దిస్ దుపట్టా ఒక లెహెంగా సెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఈ నెట్ది ఓన్లీ ఫర్ షూట్ కి యూజ్ చేసి. సో ఈ బ్లౌజ్ కూడా మనం కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అన్నమాట. ఇది మొత్తం పర్ల్స్ అండ్ స్టోన్స్ తో ఫుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసాము, ఈ బార్డర్స్ కానీ ఏదైనా. సో దీని కూడా మెయిన్ హైలైట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ అన్నమాట. సో ఈ బ్యాక్ ఏంటంటే మనకి ఇక్కడంతా పైన లైనింగ్ ఉండదు కాబట్టి బట్ స్కిన్ అనేది కవర్ అవుతుంది. ఇది మనకి ఒక పర్ల్ జ్యువెలరీ వేసుకుంటే ఎట్లా లుక్ వస్తుందో అట్లా మేము టార్గెట్ చేసాము. సో కంప్లీట్లీ ఇట్లా మనం వేసుకున్న తర్వాత ఇది ఒక పర్ల్ చైన్స్ హ్యాంగ్ అవుతున్నట్లు ఉంటుంది. ఇది చాలా మనకి ఒక రాయల్ అట్ ది సేమ్ టైం ఒక యూనిక్ లుక్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఏంటంటే మాకు బ్లౌజ్ ఎంబ్రాయిడరీ చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ ఈ బ్లౌజ్ కూడా మల్టీ పర్పస్ఫుల్
బ్లౌజ్ అన్నమాట. సో ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 15 వస్తుంది. ఇది కూడా కస్టమైజబుల్, మీకు ఏదైనా డిఫరెంట్ ప్యాటర్న్ కానీ వేరే బడ్జెట్లో చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా వచ్చేసరికి శారీ సెట్ అన్నమాట, బ్లౌజ్ అండ్ శారీ. సో ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి ఆ క్రిస్టల్, ఆ స్టోన్స్, పర్ల్స్, జర్దోజీ వాటితో చేసాము. సో ఈ బ్లౌజ్ వచ్చేసరికి 2 డిఫరెంట్ షేడ్స్, ఒక గ్రేష్ బ్లూ అండ్ బ్లాక్ మిక్స్ చేసిన బ్లౌజ్ పీస్ అన్నమాట. సో ఇది కంప్లీట్లీ బనారస్ ఆర్గాన్జాతో చేసాము అండ్ విత్ కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. మనకి స్లీవ్స్ అనేది వచ్చేసరికి ఇట్లా బుట్ట చేతులతో విత్ బో అనేది వస్తుంది. సో ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా డిఫరెంట్గా మేము ట్రై చేసాము. సో ఈ బ్లౌజ్ బ్యాక్ వచ్చేసరికి మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చి ఈ సెంటర్లో ఇట్లా రింగ్ లాగా వస్తుంది అనమాట, బ్యాంగిల్ టైప్లో. అండ్ ఈ శారీ బ్లౌజ్కి మనం ఓపెనింగ్ సైడ్ అనేది జిప్ ఇచ్చాము, సో కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకోవడానికి. సో ఇది కంప్లీట్లీ మనకి ఫ్రంట్ ఎంత హెవీ ఉందో బ్యాక్ కూడా అంతే హెవీ, అండ్ షోల్డర్స్ అంతా కంప్లీట్లీ హెవీగా చేసామన్నమాట బ్లౌజ్. అండ్ ఈ శారీ వచ్చేసరికి సో బ్లౌజ్లో ఎక్కడైతే బ్లూ అండ్ బ్లాక్ మిక్స్ అయిందో సో శారీకి మనం ఆ సేమీ కాంబినేషన్ తెచ్చాము. శారీ వచ్చేసరికి షేడ్ బ్లాక్ వేసి దాని బార్డర్ వచ్చి ఆ బ్లూయిష్ గ్రే కంప్లీట్గా వస్తుంది. ఇది ఒక మంచి ఒక పార్టీ లుక్ అట్లా ఉంటుందన్నమాట. చాలా మోడర్న్ రిసెప్షన్కి అట్లా చాలా మోడర్న్గా కూడా ఉంటుంది, ట్రెడిషనల్గా కాకుండా. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్రైస్ 12,500 వస్తుంది. అండ్ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 8,000 వస్తుంది అనమాట. సో ఈ బ్లౌజ్ కూడా కస్టమైజబుల్, మనకి వేరే షేడ్లో కావాలన్నా, వేరే డిజైన్ ప్యాటర్న్ ఆర్ మనకి వేరే బడ్జెట్లో కావాలన్నా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కంప్లీట్ కట్ వర్క్ బ్లౌజ్ అనమాట. సో ఈ బ్లౌజ్లో లైనింగ్ అనేది ఉండదు, డైరెక్ట్ కప్స్ ఇస్తాము. కప్స్కి ఓన్లీ ఫర్ కప్స్ మనకి లైనింగ్ ఇచ్చాము. బట్ మనం కనుక ఈ బ్లౌజ్ వేసుకుంటే లైనింగ్ లేదు అట్లేం ఉండదు. స్కిన్కి మనం ఒకవేళ సీక్వెన్స్, చెమ్కీలు, స్టోన్స్ అంటే ఎట్లా ఉంటుందో ఫినిష్ అట్లా ఉంటుంది ఈ బ్లౌజ్కి. సో మనకి ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి లైనింగ్ అంటే డెఫినెట్గా మనం అది కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఈ బ్లౌజ్ వచ్చేసరికి 3D ఎంబ్రాయిడరీ అనమాట. ఫ్లవర్స్ అనేది మేము సెపరేట్గా ఎంబ్రాయిడరీ చేసి కట్ చేసి మళ్ళీ డిఫరెంట్గా దీని మీద అప్లిక్ చేసాము. సో ఫుల్ బ్లౌజ్ మనకి సీక్వెన్స్ ఇట్లా స్టోన్స్తో అంతా వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్, ఫ్రంట్ ఎట్లా ఉందో బ్యాక్ కూడా అంతే హెవీగా వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ పేర్డ్ విత్ స్కర్ట్. ఈ స్కర్ట్ కూడా ఏంటంటే మనకి ఫ్రంట్ కన్నా బ్యాక్ ఇంకా లెంత్ ఎక్కువ వస్తుంది, ట్రైల్ ఉంటుంది. అండ్ కింద కంప్లీట్ బార్డర్ వర్క్ వస్తుంది అండ్ బూటాస్ కూడా వస్తుంది స్కర్ట్లో. అండ్ దుపట్టా కూడా ఉందన్నమాట. సో దుపట్టాకి ఇట్లా బార్డర్ వచ్చి అట్లా. సో ఈ బ్లౌజ్ అనేది మనం పార్టీ వేర్ కింద శారీతో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఏదైనా లైట్ కలర్ శారీ తీసుకుంటే, ఒకవేళ శారీ ప్లెయిన్ అయినా పర్లేదు ఎందుకంటే బ్లౌజ్కి ఆల్రెడీ హెవీ ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి. సో ఏదైనా లైట్ షేడ్ అట్లయితే మంచి రిసెప్షన్ లుక్స్ అట్లా లుక్కి అట్లా బాగా మ్యాచ్ అవుతుంది ఈ లుక్. సో ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 20 అనమాట. సో ఇది కూడా ఏంటంటే హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీస్ కాబట్టి సపోజ్ ఈ బ్లౌజే మనకి వేరే ప్యాటర్న్ అండ్ బడ్జెట్లో కూడా కస్టమైజబుల్, వేరే షేడ్స్లో కానీ డిజైన్స్లో కానీ అట్లా. ఓ ఇది కూడా వచ్చేసరికి కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన సెట్ అనమాట లెహెంగా. ఇది వచ్చేసరికి బ్లౌజ్లో మేము 3D ఎంబ్రాయిడరీ, ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ చేసాము బ్లౌజ్ పీస్లో. అండ్ స్కర్ట్ వచ్చేసరికి కంప్లీట్లీ పర్ల్స్, బీడ్స్ అండ్ సీక్వెన్స్తో ఎంబ్రాయిడరీ అయినా ఆల్రెడీ ఎంబ్రాయిడరీ చేసిన ఫ్యాబ్రిక్ అనమాట. మేము మా వెండర్ దగ్గర నుంచి తీసుకున్నాము. సో ఈ కంప్లీట్ సెట్ కూడా ఫుల్ హెవీగా ఎంబ్రాయిడర్డ్గా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎవరైనా లైక్ ఫుల్ సెట్ ఎంబ్రాయిడరీ ఉంది కదా అని చెప్పి దుపట్టా కొంచెం మినిమల్గా చూస్తారా ఆ మొనోటనస్ దానికి బ్రేక్ చేయడానికి. సో దుపట్టా వచ్చేసరికి ఇది ప్లెయిన్ దుపట్టా విత్ పర్ల్, ఈ సేమ్ ఎంబ్రాయిడరీ బార్డర్తో. సో ఒకవేళ ఇది దుపట్టా సింపుల్గా ఉంది, దీన్ని కూడా కొంచెం హెవీగా కావాలంటే మనం చేయొచ్చు. ఈ సేమ్ దుపట్టాలో మనం ఈ సేమ్ ఎంబ్రాయిడరీ యాడ్ చేయొచ్చు అనమాట. అప్పుడు ఆ లుక్ కూడా కంప్లీట్లీ మనకి హెవీ గ్రాండ్ లుక్ వస్తుంది. సో ఈ స్కర్ట్లో మనం క్యాన్ ఇవ్వలేదు, ఒక డిఫరెంట్ లుక్ కోసం. మనకు ఒకవేళ దీంట్లో కూడా కొంచెం ఆ పఫినెస్ అట్లా ఎఫెక్ట్ కావాలంటే దీంట్లో తర్వాత మనం క్యాన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఇప్పుడు బ్లౌజ్లో కూడా స్లీవ్లెస్, ఇప్పుడు మనకి స్లీవ్స్ అట్లా కావాలన్నా కూడా స్లీవ్స్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్ కూడా ఇట్లా కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చి ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఫుల్ సెట్ వచ్చేసరికి ఇది 50 వస్తుంది, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ పీస్ కాబట్టి. ఒకవేళ దీంట్లో ఏమైనా మనకి వేరే షేడ్ కావాలి, వేరే డిజైన్ కావాలి, వేరే ప్యాటర్న్ కావాలన్నా కూడా అది కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు.
అంటే రీసెంట్‌గా మాకు ఎక్కువ వచ్చే క్లయింట్స్ అందరూ షరారా అలాంటి లుక్స్ కోసం చూస్తున్నారనమాట. సో, ఇదేంటంటే మేము అది మైండ్‌లో పెట్టుకొని ఒక మల్టీ పర్పస్ ఫంక్షనల్ ఒక లుక్ అనేది మేము ఏం చేసాము. ఇదేంటంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ కింద ప్యాంట్‌కి దాని బదులు మేము లెహెంగా ఆహ్, లాగా చేసామనమాట. కానీ మనకి లుక్ సేమ్ అనేదే వస్తుంది. అండ్ టాప్ వచ్చేసరికి మనకి కుర్తా మోడల్ అనమాట. సో, ఇదేంటంటే మనకి ఇప్పుడు ఏదైనా ఒక రిసెప్షన్‌కి అట్లా ఈ ఫుల్ ఈ టాప్ విత్ లెహెంగా అండ్ ఈ లెహెంగాకి మనకి దుపట్టా గూడా ఉంటుంది. సో, ఈ ఫుల్ సెట్ ఇట్లా యేసుకోవచ్చు. ఒకవేళ తర్వాత ఎప్పుడైనా మీరు ఇంకొక వేరే ఫంక్షన్‌కెళ్తున్నారు, ఒక చిన్న ఎంగేజ్‌మెంట్ అట్లాంటి పార్టీ అట్లా ఏదైనా అనుకుంటే జస్ట్ ఈ కుర్తా విత్ ప్యాంట్, ఈ కుర్తా విత్ ఈ దుపట్టా అండ్ ప్యాంట్ అట్లైనా యేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొకసారి వేరే ఫంక్షన్‌కి ఏదైనా అంటే ఈ లెహెంగా లైక్ ఈ స్కర్ట్ అండ్ దుపట్టా విత్ డిఫరెంట్ బ్లౌజ్ అట్లా మనం మిక్స్ అండ్ మ్యాచ్ లాగా గూడా యేసుకోవచ్చనమాట. అండ్ ఈ లెహెంగా వచ్చేసరికి ఇది కంప్లీట్‌లీ ఆంబ్రే డై. మేము మా ఇన్ హౌస్‌లోనే డై చేసాము. లైటర్ షేడ్ టు డార్కర్ షేడ్ లాగా అండ్ దుపట్టా కూడా సేమ్ ఇట్లానే ఆంబ్రే ఎఫెక్ట్ వస్తుందనమాట. అండ్ ఈ కుర్తాలు వచ్చేసరికి ఇది కంప్లీట్‌లీ జర్దోజీతో హ్యాండ్ వర్క్ చేసాము. ఈ ఆహ్, ఈ ఎంబ్రాయిడరీ వచ్చేసరికి మా కుర్తాది ఆల్మోస్ట్ ఒక 15 డేస్ పట్టింది. ఎందుకంటే ఇది కంప్లీట్‌లీ కట్ వర్క్ అనమాట. ఎంబ్రాయిడరీ చేశాక మేము మళ్ళీ దానికి అవుట్‌లైన్ ఇచ్చి కట్ వర్క్ చేసాము. సో, ఫ్రంట్ లానే బ్యాక్ కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇట్లా బార్డర్స్ అదంతా వచ్చి అండ్ మనకి కాలర్‌కి గానీ, స్లీవ్‌కి గానీ కంప్లీట్‌లీ ఎంబ్రాయిడరీ వస్తుంది. సో, ఇది ఒకవేళ మనం లెహెంగాలాగా ఏసుకోపోయినా తర్వాత అది కుర్తాలాగా గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కుర్తాలాగా యూజ్ చేసినా గూడా సేమ్ వేలో అంత హెవీగా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. సో, ఇది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఈ కుర్తా దానికి 20 వస్తుందనమాట. అండ్ స్కర్ట్ అండ్ దుపట్టాకి గూడా 20 వస్తుంది. సో, ఇది మనకి వేరే షేడ్స్ కానీ ప్యాటర్న్ అండ్ బడ్జెట్‌కి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడొచ్చేసరికి ఈ ఫుల్ లెహెంగా సెట్ వచ్చేసరికి ఎంబ్రాయిడరీ సెట్ అనమాట. ఇది మేము దుపట్టా ఇదంతా హ్యాండ్ డై చేసాము. అండ్ ఈ షేడ్ వచ్చేసరికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక న్యూ షేడ్ అనమాట. ఒక చాలా ఫ్రెష్ లుక్ కోసం. ఇది డార్క్ షేడ్ కాకుండా చాలా లైట్ బ్లూ ఒక చాలా ఫ్రెష్ లుక్‌గా ఉండాలని. అండ్ ఇది కంప్లీట్‌లీ మేము బ్లౌజ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసాము. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ ఎంత హెవీగా ఉంటదో అట్ ది సేమ్ టైమ్ బ్యాక్ కూడా అంతే హెవీగా కంప్లీట్‌లీ హెవీ అన్నమాట హ్యాండ్ ఎంబ్రాయిడరీ. అండ్ స్కర్ట్ వచ్చేసరికి మనకి ఇది ఒక స్కర్ట్ డిఫరెంట్ ప్యాటర్న్. సో, ఈ స్కర్ట్‌లో మనకి కొంచెం ఒక పెద్ద బెల్ట్ లాగా వస్తుంది. అక్కడ నుంచి కింద మనకి స్కర్ట్ విత్ గ్యాదర్స్ వస్తుంది. ఫ్రంట్ కన్నా బ్యాక్ విత్ ట్రేల్ వస్తుందన్నమాట. అండ్ ఇదొచ్చేసరికి దుపట్టా. దుపట్టా కూడా కంప్లీట్‌లీ హెవీ ఉంటుంది. ఈ దుపట్టా కూడా మేము హ్యాండ్ డై చేసాము. సో, ఇది కూడా మనం వేరే ప్యాటర్న్‌లో గానీ లైక్ వేరే షేడ్‌లో గానీ ఎట్లైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. బడ్జెట్ కూడా మనకి క్లయింట్ ప్రిఫరెన్స్. ఈ సెట్ వచ్చేసరికి మనకి కంప్లీట్ సెట్ విత్ బ్లౌజ్, దుపట్టా అండ్ స్కర్ట్ 42 వస్తుందన్నమాట. ఇదొచ్చేసరికి డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట ఆల్‌టుగెదర్. ఇది లెహెంగా శారీ అంటాము. సో, ఇదేంటంటే మనకి మిక్స్ ఆఫ్ శారీ, లెహెంగా అట్ ద సేమ్ టైమ్ హాఫ్ శారీ లుక్‌గా రావటం కోసం. ఈ స్కర్ట్ పోర్షన్ ఏంటంటే సెంటర్‌లో మేమిట్లా ఆల్రెడీ మనకి శారీకి ఎట్లా ప్లీట్స్ వస్తుందో అట్లా ప్లీట్స్ చేసి అండ్ దీంట్లో మనం పళ్ళుని ఆల్రెడీ పెట్టి స్టిచ్ చేసాము. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు వేర్. ఈ స్కర్ట్‌ని మనం యేసుకొని సో, ఈ పళ్ళుని మనము శారీ లాగా డ్రేప్ చేసేసుకోవచ్చు. సో, ఇది యేసుకున్న తర్వాత మనకి లుక్ ఎట్లా ఉంటుందంటే శారీ, హాఫ్ శారీ అండ్ లెహెంగా మిక్స్ లాగా ఉంటుంది. చాలా ఒక కాంటెంపరరీ స్టైల్‌లో ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్‌లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇది బ్లౌజ్ బ్యాక్ అన్నమాట. బ్యాక్ కూడా ఇంత హెవీగా ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇట్లా 3D ఫ్లవర్స్ కంప్లీట్‌లీ ఎంబ్రాయిడరీ చేసున్నామన్నమాట. హ్యాండ్ ఎంబ్రాయిడరీ. సో, ఇది కూడా మనకి ఏ కలర్‌లో కానీ లేదా వేరే ప్యాటర్న్‌లో గానీ ఇప్పుడు బ్లౌజ్ ఇంత హెవీ హైగా వద్దు నెక్ కొంచెం నెక్ డీప్ ఉండాలి లేదా స్లీవ్స్ కొంచెం పెద్దది పెట్టాలన్నా కూడా మనం అట్లా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, ఈ కంప్లీట్ ఈ కింద స్కర్ట్ అండ్ దుపట్టా వచ్చి మనకి 22 వస్తుంది ప్రైస్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి 12,500 వస్తుంది. సో, మనకి బడ్జెట్ అండ్ ప్యాటర్న్స్ ఏదైనా ప్రిఫరెన్సెస్‌తో మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఈ సెట్‌ని. వచ్చేసరికి మొత్తం కంప్లీట్‌లీ ఆషాఢం సేల్‌లో పెట్టామన్నమాట ఈ లెహెంగాస్ అన్నీ మేము. సో, ఇప్పుడు ఎటు ఫెస్టివ్ సీజన్ కాబట్టి అన్నీ ఫెస్టివల్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మేము సేల్‌లో పెట్టాము. సో, ఇది కూడా ఏంటంటే మనకి ఇవన్నీ మరీ హెవీగా ఓన్లీ బ్రైడలే గాకుండా మనం కొంచెం లైక్ ఫెస్టివల్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పీసెస్ కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ అట్లా అన్నీ చేసుకోవచ్చనమాట. ఇది కూడా ఏంటంటే ఒక
ప్రింటెడ్ లెహంగా, సాటిన్ లెహంగా అనమాట. కంప్లీట్లీ ప్రింట్ వస్తుంది. దీంట్లో ఏం ఎంబ్రాయిడరీ లేకుండా అంత హెవీగా కాకుండా ఈజీ టు క్యారీ కూడా అనమాట. సో ఇది అండ్ ఇది వచ్చేసరికి ఆర్గాన్జా, టిష్యూ ఆర్గాన్జా అనమాట. ఇది మేము హ్యాండ్ డై చేసాము. ఫుల్ స్కర్ట్ ప్లెయిన్ వచ్చి కింద బార్డర్ మట్టుకే వస్తుంది. అండ్ దీనికి మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనమాట. ఇది కంప్లీట్లీ జర్దోజీతో చేసి దుపట్టా కూడా ఆర్గాన్జా దుపట్టా విత్ బార్డర్ అనేది వస్తుంది. ఇది కూడా మనకి ఎక్కువ హెవీ గ్రాండ్ గా అంత కాకుండా ఇట్లా ఫెస్టివల్స్ కానీ ఎప్పుడైనా చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు. సో ఈ ఫుల్ సెట్ వచ్చేసరికి మనకి ఆఫ్ లో ఉంది కాబట్టి 10,000కి వస్తుంది ఈ ఫుల్ సెట్. అండ్ ఇది కూడా ఆఫ్ లో ఉంది కాబట్టి ఈ ఫుల్ సెట్ కూడా మనకి 12,000కి వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి కంప్లీట్లీ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఆల్రెడీ వాటర్ సీక్వెన్స్ కంప్లీట్లీ ఫుల్ ఫ్యాబ్రిక్ మనకి సీక్వెన్స్ తో ఉంటుంది. సో అందుకని దీనికి ఇంకేం ఎక్స్ట్రా హ్యాండ్ ఎంబ్రాయిడరీ యాడ్ చేయలేదు. సో దీనికి దుపట్టా వచ్చేసరికి మనకి మల్టీ కలర్ బార్డర్ దుపట్టా వస్తుంది. విత్ దుపట్టా బార్డర్ కూడా వచ్చి మిగతా బాడీ అంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చిన్న చిన్న బూటాస్ చేసామన్నమాట. సో ఈ దుపట్టా ఏంటంటే మనకి ఫర్దర్ గా వేరే వాటికి కూడా మనము మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకునేటట్టు, ఎందుకంటే ఆల్రెడీ మల్టీ కలర్ వస్తుంది కాబట్టి వేరే షేడ్స్, చాలా షేడ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ సెట్ కూడా చూస్తే ఏంటంటే మనకి ఎక్కువ ఎంబ్రాయిడరీ వచ్చి అంత హెవీగా కాకుండా కొంచెం మనకి ఇట్లా ఫంక్షన్స్ కి, చిన్న ఫంక్షన్స్ కి అండ్ ఫెస్టివ్స్ కి యూజ్ చేసుకునేటట్టు. సో ఈ ఫుల్ సెట్ వచ్చేసరికి మనకి 8,000 వస్తుంది. ఇది వచ్చేసరికి మా బనారస్ స్కర్ట్ లెహెంగా సెట్ అన్నమాట. సో మాకు వీవర్స్ ఉన్నారు వారణాసిలో అట్లా. సో ఈ ఫ్యాబ్రిక్ అనేది మేము కంప్లీట్లీ హ్యాండ్ డై చేసి అండ్ హ్యాండ్ ఓవెన్ చేసిన బనారస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో ఇది స్కర్ట్ అండ్ దుపట్టా వచ్చేసరికి బనారస్ అండ్ టాప్ వచ్చేసరికి బ్లౌజ్ మనకి ప్రింటెడ్ వస్తుంది అనమాట. ఇది కూడా ఏంటంటే జస్ట్ కొంచెం మరీ హెవీగా ఉండకుండా ఎంబ్రాయిడరీ వాటితో ప్రింటెడ్ అండ్ వోవెన్ కి మేము ఎక్కువగా వీవ్స్ కి వాటికి ఎక్కువ హైలైట్ ఇచ్చి చేసాము. సో ఈ స్కర్ట్ ఇప్పుడు మీకు ఏమైనా బ్లౌజ్ అండ్ స్కర్ట్ బాగా లైక్ ఫర్దర్ గా యూస్ చేసుకోవాలి, స్కర్ట్ అండ్ దుపట్టా ఫర్దర్ గా యూస్ చేసుకోవాలి, బ్లౌజ్ కొంచెం హెవీగా పెట్టుకోవాలన్నా కూడా మనం ఇంకొక సపరేట్ వేరే బ్లౌజ్ అనేది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో అది మీరు ఏదైనా వేరే వెడ్డింగ్స్ కి, రిసెప్షన్ కి కూడా మనకి యూస్ చేసుకోవచ్చు. ఈ సెట్ కావాలంటే ఇట్లా ఫెస్టివ్ కి, ఒక చిన్న చిన్న ఫంక్షన్స్ కి యూస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా అనేది మనకి ఆఫ్ లో ఉంది ఈ కంప్లీట్ సెట్. సో ఈ బ్లౌజ్ మనకి జస్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ కాబట్టి ఇది జస్ట్ 800. ఈ కింద స్కర్ట్ అండ్ దుపట్టా వచ్చేసరికి మనకి 20 అన్నమాట. ఎందుకంటే ఇది హ్యాండ్ డైడ్ అండ్ హ్యాండ్ ఓవెన్ బనారస్ జార్జెట్ కాబట్టి. సో ఇది కూడా ఆ ముందల బ్లూ దానికి ఒక డిఫరెంట్ వేరే కలర్ అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి రెడ్ వస్తుంది. ఇది కూడా హ్యాండ్ ఓవెన్ జార్జెట్, బనారస్ జార్జెట్. ఇది కూడా మేము హ్యాండ్ డై చేసాము. సో దీని స్కర్ట్ అండ్ దుపట్టా కూడా సేమ్ ప్రైజే వస్తుంది. అండ్ ఇది మేము కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసామన్నమాట. ప్లెయిన్ బ్లౌజ్ విత్ జస్ట్ స్లీవ్ లో బార్డర్ ఇచ్చాము. సో ఇది మనకి ఫెస్టివ్ కి ఇట్లా సింపుల్ గా యూజ్ చేసి తర్వాత మీరు వెడ్డింగ్స్ కి కానీ రిసెప్షన్ కి యూజ్ చేయాలనుకుంటే ఈ బ్లౌజ్ ని మనం కంప్లీట్లీ వేరే బ్లౌజ్ కస్టమైజ్ చేసుకోవచ్చు, కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసి. అప్పుడు మనకి యాక్చువల్లీ ఈ లుక్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అవుతుంది అనమాట. సో అట్లా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇదైతే కాంట్రాస్ట్ ఎట్లా సింపుల్ లుక్. సో ఇది ఇంకొక లుక్ అన్నమాట. ఈ సేమ్ లెహెంగాకి ఇట్లా ఫుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన గోల్డెన్ బ్లౌజ్ చూడండి. ఇది ఇంకొక మనకి లుక్ వచ్చింది. కంప్లీట్లీ ఒక బ్రైడల్ ఆర్ రిసెప్షన్ కి అట్లా వేసుకోవడానికి ఉన్నట్లు ఒక హెవీ గ్రాండ్ లుక్ వచ్చింది. సో ఇట్లా కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో అప్పుడు కంప్లీట్ లుక్ అనేది మనకి చేంజ్ అవుతుంది అనమాట. 2 డిఫరెంట్ లుక్స్ గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఆర్గాన్జా విత్ జరీ బార్డర్ వచ్చిన శారీనే మేము ఇట్లా స్కర్ట్ అండ్ బ్లౌజ్ గా కన్వర్ట్ చేసామన్నమాట. సో మనం ఇట్లా కూడా చేస్తాము. ఎవరైనా ఇప్పుడు శారీ తెచ్చి అది అప్ సైకిల్ చేయమన్నా కూడా మేము దాన్ని ఇట్లా కట్ చేసి ఇట్లా లెహెంగా ఆర్ అనార్కలీస్ గా స్టిచ్ చేస్తాము. ఇదేంటంటే మెయిన్ గా మనకి ఇట్లా ఫెస్టివ్స్ కి వాటికి చాలా సింపుల్ గా అట్ ద సేమ్ టైం ఈజీ టు యూజ్ లాగా ఉంటుంది మనకి ఈ కంప్లీట్ సెట్. అండ్ దీని బ్యాక్ కూడా ఏంటంటే చాలా డిఫరెంట్. సో బ్యాక్ ఇట్లా దీంతో బో లాగా చేసామన్నమాట, టైఅప్ లాగా. సో ఇది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. సో చాలా ట్రెడిషనల్ అట్ ద సేమ్ టైం కొంచెం కాంటెంపరీ లుక్ లాగా ఉంటుంది. ఈ ఫుల్ సెట్ మనకి 4,000 అన్నమాట. ఇది వచ్చేసరికి ఇక్కత్ ఫ్యాబ్రిక్ తో మేము ఒక అనార్కలి గౌన్ లాగా చేసాము. అది ప్లెయిన్ గా కాకుండా మేము ఏం చేసామంటే ఇక్కత్కి యోక్ పోర్షన్ లో కంప్లీట్లీ ఇట్లా మిర్రర్ సీక్వెన్స్ అట్లా పెట్టి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసాము.
సో ఫ్రంట్ అంతా యోక్ ఇట్లా హెవీగా ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే మనకి ఒక చిన్న ఫంక్షన్స్కి ఫెస్టివ్స్కి అట్లా యూస్ చేసుకునేటట్టు చాలా డిఫరెంట్ లుక్గా ఉంటుంది. సో దీని బ్యాగ్ కూడా ఏంటంటే మనం ఇట్లా కీ హోల్ లాగా ఇచ్చామన్నమాట. సో ఇది స్లీవ్లెస్. ఇప్పుడు ఎవరికైనా ఇట్లా స్లీవ్స్ అట్లా కావాలి అన్నా కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఫుల్ అనార్కలి గౌన్ మనకి 7,000 అనమాట. హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంది కాబట్టి. ఇవన్నీ వచ్చేసరికి మాదేంటంటే కాటన్లోనే ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చిన డ్రెస్సెస్ అట్లా వాటిలో కొంచెం ఎంబ్రాయిడరీ చేసి, ఇది ఎక్కువగా మేము ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళకి ఈజీ టు వేర్ గా క్యాజువల్, ఒక హై అండ్ క్యాజువల్ లాగా అనమాట. సో బయట ఎప్పుడైనా వాళ్ళు ఈవెంట్స్ కానీ పార్టీస్ కూడా వేసుకునేటట్లు. ఇదేంటంటే మేము దీనికి ఒక చిన్న ఇట్లా జాయింట్ యాప్లిక్ లాగా చేసి దాంట్లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ హైలైట్స్, ఈ విక్కత్ ఫ్లోరల్ ప్రింట్ ఇట్లా ఏంటంటే మనకి ఫుల్ లెంత్ డ్రెస్ లాగా కూడా ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే ఈజీ హై అండ్ క్యాజువల్, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా వేసుకునేటట్టు, మోస్ట్లీ ఫర్ స్టూడెంట్స్కి వాళ్ళకి అంతా. సో ఇట్లా ఇది వచ్చేసరికి టసర్ సిల్క్తో చేసిన ప్రింటెడ్ డ్రెస్. సో ఇది కూడా ఏంటంటే ఇక్కత్తోనే ఒక డిఫరెంట్ కాంటెంపరీ స్టైల్లో ఒక కార్సెట్ లైక్ బస్టియర్ గౌన్ లాగా మేము డ్రెస్ లాగా చేసాము. సో ఇది కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మెష్ ఫ్యాబ్రిక్తో ఇట్లా యాప్లిక్ టైప్లో ఉన్న దాంతో ఇట్లా సేమ్ బస్టియర్ గౌన్ లాగా చేసాము. ఇది కూడా కొంచెం మనకి ఒక పార్టీ లుక్ కూడా వస్తుంది. సో ఇట్లా ఈజీ టు వేర్ ఇట్లా అనార్కలీస్, గౌన్స్, డ్రెస్సెస్ ప్రింటెడ్తో బ్లాక్ ప్రింట్స్తో చేసాం. అదే ఎగ్జాక్ట్లీ అట్లా యూజ్ చేసుకోవచ్చు. వచ్చేసరికి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన ఒక ఫుల్ సెట్ అనమాట. ఇది జాకెట్ వచ్చేసరికి కోటా ఫ్యాబ్రిక్లో కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసాము, స్కాలప్ చేసి కట్ వర్క్ చేసి. దీంట్లో బ్లాక్ ప్రింట్ ట్యూనిక్ వస్తుంది, కంప్లీట్లీ కాటన్. సో దీని కింద ప్యాంట్ కూడా మనకు ఉంటుంది సేమ్ ఈ కోటా ఫ్యాబ్రిక్తో విత్ లైనింగ్. సో ఈ ఫుల్ సెట్ ఏంటంటే మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది సింపుల్గా కాకుండా ఇది సేమ్ టైం బయటకు వెళ్ళేటప్పుడు వాటికి వేసుకోవచ్చు, బాగుంటుంది, చాలా డిఫరెంట్ లుక్గా ఉంటుంది. ఇవి వచ్చేసరికి జరీ ఫ్యాబ్రిక్లో మేము ఇట్లా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసాము కుర్తా. సో ఇవన్నీ ఏంటంటే మరీ హెవీగా కాకుండా సింపుల్గా కుర్తా సెట్స్ అనమాట, విత్ ప్యాంట్ అండ్ దుపట్టా అనేది ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసరికి మేము ఇన్ హౌస్లోనే చేసాము. ఒకవేళ మీరు మెటీరియల్స్ తెచ్చినా దాంట్లో ఎంబ్రాయిడరీ చేసి స్టిచ్చింగ్ అట్లా చేయాలన్నా కూడా మేము కస్టమైజ్ చేస్తాం, లేదా మా దగ్గర కూడా మెటీరియల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో మీరు వాటిలో చూస్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. వచ్చేసరికి మా కంచిపట్టు శారీ కలెక్షన్లో నుంచి అనమాట. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా ఈ శారీ చెప్పాను, చూపించాను అంతా. సో దీనికి ఏంటంటే ఇది పెద్ద బార్డర్ కంచిపట్టు శారీ. సో ఈ బార్డర్లో మొత్తం మనకి ఇట్లా పీకాక్ డిజైన్ అట్లా వస్తుంది, పీకాక్ విత్ ఫ్లోరల్స్ అంతా. సో ఇది బార్డర్లో మనకి పింక్ అనేది ఉంటుంది, మిగతా శారీ అంతా ఇట్లా ఈ సీ గ్రీన్ బ్లూయిష్ విత్ పింక్ అనేది వస్తుంది. సో దీని కాంట్రాస్ట్గా పింక్ కలర్ బ్లౌజ్. సో ఈ బార్డర్ లో ఏదైతే పీకాక్స్ అవన్నీ వచ్చాయో ఫ్లోరల్స్, సో దాన్ని తీసుకొని మేము బ్లౌజ్ అనేది చేసాము. సో ఇది బ్లౌజ్ బ్యాక్ అనమాట. సో ఈ బ్యాక్ మనకి కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇది జస్ట్ జర్దోజీ అట్లా చేయకుండా సో మాకు కొంచెం 3D ఎఫెక్ట్ అట్లా వస్తే బాగుంటుందని, సో దీంట్లోపల ఆల్రెడీ మేము వేరేది ఎంబ్రాయిడరీ చేసి మెటీరియల్స్ పెట్టి దీనిపైన మేము జర్దోజీతో ఎంబ్రాయిడరీ చేసాము. సో కొంచెం ఎంబోస్డ్ 3D లుక్ కోసం. సో ఇది ఏంటంటే మనకి బ్యాక్ కాబట్టి మేము ఫ్రంట్ కొంచెం ప్లెయిన్ గానే చేసాము. సో ఇది మనం కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. అదే అందుకే. సో ఇదేంటంటే బ్యాక్ ఇట్లా హెవీగా చేసాం కాబట్టి ఫ్రంట్ మేము కరెంట్లీ మేము హై నెక్ ఇచ్చాము. సో ఇప్పుడు ఎవరైనా క్లయింట్ వచ్చి వాళ్ళకి ఇట్లా బ్యాక్ ఇట్లా హై నెక్ వద్దు, డీప్ కావాలంటే సో డీప్ చేసి ఫ్రంట్ మనము ఎంబ్రాయిడరీ అనేది యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే మనం ఎక్కువగా కంచిపట్టు శారీ విత్ బ్లౌజ్ అండ్ దుపట్టా అనేది కూడా యూజ్ చేస్తున్నాం, అదొక లుక్ కోసం. సో దీనికి ఒక దుపట్టా కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇది కూడా ఏంటంటే హ్యాండ్ డై చేసిన దుపట్టా. సో ఈ పింక్ షేడ్ లోనే దీనికి డబుల్ బార్డర్ అనేది ఇచ్చాము. సో ఈ సేమ్ పింక్ విత్ గోల్డెన్ బార్డర్ ఇచ్చాము. సో ఈ లుక్ కనుక మనం వేసి విత్ కంచిపట్టు శారీ, ఈ బ్లౌజ్ అండ్ దిస్ దుపట్టా అయితే కంప్లీట్లీ ఒక రాయల్ లుక్ అనేది వస్తుంది మనకి. సో ఇవన్నీ వచ్చేసరికి మా బనారస్ శారీస్ అనమాట. ఇవన్నీ ఒక 5,000 4,000 ఆ రేంజ్లో ఉన్నవి. సో మా వీవర్స్ అంతా యాజ్ ఎ సెడ్ మాకు బనారస్లో, వారణాసిలో అండ్ కంచిలో మాకు వీవర్స్ ఉన్నారు. సో మా దగ్గర ఏంటంటే మీకు ఏదైనా స్పెషల్ డిజైన్ అట్లా ఏమైనా కావాలన్నా కూడా మాకు పిక్చర్స్ పంపిస్తే మేము అది కూడా మీకు వీవ్ చేసి కూడా ఇస్తాము. లేదా మీకు ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కావాలన్నా మేము ఆన్లైన్లో కూడా షేర్ చేస్తాము.
సో మేము పిక్చర్స్ మీకు వాట్సాప్ అట్లా చేస్తాము, మీరు దాంట్లో సెలెక్ట్ చేస్తే మేము మీకు కొరియర్ అట్లా కూడా చేస్తాము. సో వీ షిప్ అక్రాస్ ద వరల్డ్ అనమాట. సో వేరే కంట్రీస్ కూడా మేము షిప్ చేస్తాము శారీస్. సో ఇవేంటంటే కొంచెం పార్టీ వేర్ టైప్ ఆఫ్ శారీస్ అనమాట. అండ్ వెరీ ఈజీ టు హ్యాండిల్ లాగా అనమాట, ఎక్కువ వెయిట్ ఏమి ఉండదు, చాలా ఫ్లోయీ శారీస్ అట్లా ఇవన్నీ. సో ఇవన్నీ ఇక్కత్ సెట్స్ అనమాట. ఇవన్నీ వచ్చేసరికి 3 పీస్ చుడిదార్ సెట్, ప్యాంట్ వస్తుంది, టాప్ అలాంగ్ విత్ దుపట్టా వస్తుంది. సో ఇవన్నీ చుడిదార్ సెట్స్. అండ్ వీ హ్యావ్ శారీస్ ఆల్సో, ఇక్కత్ శారీస్. సో మాకేంటంటే ఇప్పుడు శారీస్తో మేము సపరేట్గా బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టాము. ఇన్ కేస్ మీరు ఏమైనా మిక్స్ అండ్ మ్యాచ్ ఈ సేమ్ శారీ బ్లౌజ్ లా కాకుండా ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇట్లా సపరేట్ ఏదైనా బ్లౌజ్ పీస్ పెట్టుకొని మనము కాంట్రాస్ట్గా అట్లా ట్రై చేయొచ్చు. సో వీ హ్యావ్ ఇప్పుడు ఫెస్టివ్ దీనికోసమని ఇక్కత్ శారీస్, చుడిదార్ సెట్స్ అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా మేము సపరేట్గా సేల్ చేస్తున్నాం. సో మనకి 3 పీస్ చుడిదార్ సెట్ అయితే 1600 ఆ రేంజ్లో వస్తుంది. అండ్ బ్లౌజ్ పీసెస్ అయితే 800 అండ్ శారీ అయితే 2500. ఇది వచ్చేసరికి కంప్లీట్లీ హ్యాండ్ ఓవెన్ ఇక్కత్ అనమాట. ఇది పవర్ లూమ్ కూడా కాదు, కంప్లీట్లీ హ్యాండ్ ఓవెన్. ఇది వచ్చేసరికి కంప్లీట్లీ బ్రొకేడ్ లెహెంగా సెట్ అనమాట. స్కర్ట్ మనకి కంప్లీట్లీ బ్రొకేడ్ విత్ కింద మనం లేయర్స్ ఆఫ్ బార్డర్స్ ఇచ్చాము. సో బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట. మనకి బీడ్స్, సీక్వెన్స్ వాటితో పాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్లీ ఇట్లా ఎంబ్రాయిడరీ చేసాము. సో అండ్ దుపట్టా వచ్చేసరికి మనకి ఆర్గాన్జా దుపట్టా. దీంట్లో కూడా మేము హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్ట్రైప్స్ లాగా ఇచ్చాము అండ్ విత్ బార్డర్, స్కాలప్ బార్డర్ వస్తుంది. సో ఇది కూడా మనకి ఫెస్టివ్ ఆఫ్లో ఉంది. ఈ ఫుల్ సెట్ వచ్చేసరికి 20Kలో వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి కంప్లీట్లీ వెల్వెట్ లెహెంగా సెట్ అనమాట. సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్లీ వెల్వెట్ విత్ ఫ్లోరల్ డిజిటల్ ఎంబ్రాయిడరీ వస్తుంది. సో ఈ ఫ్లోరల్ వచ్చేసరికి మనకి మల్టీ కలర్ అనమాట. ఈ బ్లౌజ్ మనకి ఇట్లా ఫ్రంట్ అంతా స్కాలప్ కట్ వర్క్ లాగా వస్తుంది, కింద కూడా. అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి డిఫరెంట్గా ఈ సేమ్ కట్ వర్క్లోనే ఒక కీ హోల్ అనేది వస్తుంది. సో స్లీవ్లో కూడా మనం ప్లీట్ పెట్టి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్లీవ్ అనమాట. వేసుకుంటే చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఈ బ్లౌజ్ కావాలంటే మనకి వేరే శారీస్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఈ బ్లౌజ్కి వీ హ్యావ్ కంప్లీట్లీ వెల్వెట్ స్కర్ట్ అనమాట, ప్యానెల్ స్కర్ట్. కింద కూడా మనకి స్కర్ట్ కింద కంప్లీట్లీ మల్టీ కలర్ బార్డర్ వస్తుంది. సో బార్డర్ వచ్చేసరికి చాలా మనకి హెవీగా ఉంటుంది. సో స్కర్ట్ ప్లెయిన్ ఉన్నా కూడా మనకి అంత సింపుల్ అనిపించదు. అండ్ దుపట్టా వచ్చేసరికి ఆర్గాన్జా దుపట్టా విత్ కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇట్లా 4 కలర్స్ ఆఫ్ మేము ఎంబ్రాయిడరీ చేసి దానికి కట్ వర్క్ ఇచ్చాము. అండ్ మిగతా దుపట్టా మొత్తం ఇట్లా ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ, ఫ్లవర్స్ ఇట్లా స్కాటర్ అయ్యి కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ వస్తుంది. సో ఈ ఫుల్ సెట్ వచ్చేసరికి మనకి ఒక ఎలిగెంట్గా, అంత హెవీగా కాకపోయినా ఎలిగెంట్గా ఒక గ్రాండ్ మంచి లుక్ వస్తుంది. ఇది ఒక మంచి ఫెస్టివ్ వేర్కి మంచి పర్పస్ లాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఫంక్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ సెట్ కూడా మనకి ఫెస్టివ్ డిస్కౌంట్ సేల్లో ఉందన్నమాట. సో ఈ కంప్లీట్ సెట్ వచ్చేసరికి మనకి 18Kలో వస్తుంది. అది చూసారు కదండి, బొటిక్లో ఆస్ట్ బొటిక్లో అయితే లెహెంగాస్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కదాని మించిన ఒకటైతే చాలా బాగున్నాయి అనమాట. అంటే ఫస్ట్ రిసెప్షన్స్ కి, పెళ్లి కూతురు రిసెప్షన్స్ కి వేసుకోవడానికి ఉన్నాయి, నార్మల్ గా వేసుకోవడానికి ఉన్నాయి, ఆల్ టైప్స్ ఉన్నాయి అనమాట. ఒకవేళ మాకు ఈ డిజైన్ వద్దు, ఈ ఫ్యాబ్రిక్ వద్దు అనుకుంటే మీకు ఏ ఫ్యాబ్రిక్ కావాలంటే, ఏ డిజైన్ కావాలంటే అలా వీళ్ళు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారనమాట. వీళ్ళు కొన్ని సెట్ చేసి పెట్టారు, ఇలా అంటే ఒక ఐడియా కోసం సెట్ చేసి పెట్టారు. మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసి ఇస్తారనమాట. నాకైతే లెహంగాస్, శారీస్ చాలా బాగా నచ్చాయి. కమింగ్ ఎట్లాగా మనకి శ్రావణ మాసం, వలశవ్రతం, ఆడవాళ్ళందరం బిజీ అయిపోతాం కదా. సో దానికి తగ్గట్టుగా డిజైన్ చేశారనమాట. సో మేడం ఒకసారి మనకి అడ్రస్ కూడా చెప్తారు. మేడం ఒకసారి చెప్పండి. ఇది బెన్ సర్కిల్లో HDFC బ్యాంక్ ఉంటుంది కదా, దాని వెనకాలే అనమాట. సో ఆ రోడ్ లో వస్తే సెకండ్ బిల్డింగ్ మాణిక్యం హౌస్ అని ఉంటుంది. సో ఆపోజిట్ టు సంగవి కార్ షాప్. చూసారు కదండి వీడియో చూసి మీకు ఇంకా నచ్చితే కనుక వచ్చి హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఎందుకంటే కస్టమైజేషన్ కూడా ఉంది, ఇదే కావాలి ఇదే ఇస్తామనేది లేదు. కాబట్టి మీకు మీ దగ్గర ఇంకేమైనా ఫ్యాబ్రిక్స్ ఉంటే కూడా తీసుకొస్తే కూడా వాళ్ళు వర్క్, స్టిచ్చింగ్ అన్ని కూడా చేసిస్తారు. సో ఈ వీడియో చూడండి, చూసి కనుక నచ్చితే వచ్చి హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.